గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. మనకి ఏపీ తెలంగాణలో టెట్ కమ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, మ్యాథ్స్ కంటెంట్ కమ్ మెథడాలజీకి సంబంధించి క్లాసెస్ అనేవి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి 5th టాపిక్ అయినటువంటి బీజగణితానికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్క డిఎస్సి యాస్పిరెంట్కి కూడా చేరవేయండి. ఇలా చేరవేయడం వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏంటంటే, రాబోయే కాలంలో మన యూట్యూబ్ ఛానల్లో మనము లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ లైవ్ టెస్ట్లో కనీసము ఒక 1000 మెంబర్స్ పాల్గొంటే ఆ 1000 మెంబర్స్లో నేను ఏ ప్లేస్లో ఉన్నానో అన్నది మీకు ఒక అవగాహన రావడం జరుగుతుంది. నేను ఎంత స్పీడ్తో చేయగలుగుతున్నాను, ఎంత నా క్యాపబిలిటీ ఏమిటి అనేది మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా చేరవేయండి ఇందులో, ఈ గ్రూప్లో. అదేవిధంగా లైవ్ టెస్ట్లో పాల్గొన్నట్టయితే ప్రతిరోజు ఖచ్చితంగా మీకు 10 క్వశ్చన్స్ అనేది మీకు లైవ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాసులన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క క్లాసులను చేరవేస్తారని ఆశతో ముందుకు వెళ్తున్నాను. ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంప్లీట్గా మ్యాథ్స్ అనేది డిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు పూర్తి సిలబస్ను అందజేయడమే లక్ష్యంతో ఈ క్లాసులను నిర్వహించడం జరుగుతుంది, కంప్లీట్గా ఫ్రీగా. ఓకే, ఇక్కడ 41th క్వశ్చన్ చూసినట్టయితే మనకి 3x + 2y × 3y - 4x ను ప్రామాణిక రూపంలో రాయగా మధ్యలో వచ్చే పదం ఏంటని అడిగాడు. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 3xని దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 9 3 3 9 xy అవుతుంది. ఇప్పుడు ఇదే 3xని ఈ దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 3 4 12 -12 x² అవుతుంది. ఇప్పుడు ఈ 2yతో దీన్ని, ఈ 2yతో దీన్ని కూడా గుణించినట్టయితే 2y × 3y = 9y². 2y × -4xy -8xy. ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్ అవుతుందన్నమాట. -12x² అనేది ఫస్ట్ టర్మ్. మరి లాస్ట్ టర్మ్ అనేది 9y² అనేది లాస్ట్ టర్మ్. మరి మిడిల్లో వచ్చేది ఈ రెండు యాడ్ చేస్తూ వచ్చేదన్నమాట. 9xyలోంచి 8xy పోతే +xy మిగులుతుందన్నమాట. అది మిడిల్లో మధ్యలో వచ్చే పదం అనమాట. ఇది ఫస్ట్ టర్మ్, ఇది లాస్ట్ టర్మ్, ఇది మిడిల్ టర్మ్ అనమాట. xy ఎక్కడుంది మనకు మధ్యలో ఉన్న పదము xy. 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇంకో చూడండి, ప్రామాణిక రూపంలో రాయిగా మధ్యలో వచ్చే పదము 4th వన్ xy, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాము తండ్రి ప్రస్తుత వయస్సు రాము వయస్సుకు 3 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం 70 సంవత్సరాలు. అయినా రాము ప్రస్తుత వయసు ఎంత? రాము అండ్ తండ్రి, రాము వయసు x అనుకుంటే అతని తండ్రి వయసు 5 రెట్లు, చూడండి 3 రెట్లు అన్నాడు అంటే 3x అన్నమాట. అంటే రాము వయసు 10 సంవత్సరాలు అయితే తండ్రి వయసు 30 సంవత్సరాలు అవుతుంది. 3 10 30. అంటే రాము వయసు తెలియదు కాబట్టి x అనుకున్నాం, తండ్రి వయసు ఏమవుతుంది 3x అవుతుంది అనమాట. మరి 5 సంవత్సరాల తర్వాత అంటే ఇతనికి 5 కలపాలి, ఇతనికి 5 కలపాలి. ఇది 5 సంవత్సరాల తర్వాత రాము వయసు, ఇది 5 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు. 5 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరి వయసులు మొత్తం ఎంత అవుతుంది, ఇదేమో 4x, ఇదేమో 5 5 కలిపితే 10. దట్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 5 సంవత్సరాల తర్వాత వారి వయసులు మొత్తం 70. అప్పుడు 4x ఏమవుతుంది, ఈ 70కి ఈ 10 టేపు వస్తే మైనస్ అవుతుంది, అంటే 70లోంచి 10 పోతే 60. x = 60/4, 4 15 అనమాట. అంటే x = 15 సంవత్సరాలు వచ్చింది. x అంటే ఎవరిది, రాము ప్రస్తుత వయసు అనమాట. రాము ప్రస్తుత వయసు 15 సంవత్సరాలు. ఎక్కడుంది మనకు ఆన్సరు, సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. రాము ప్రస్తుత వయసు x, అతని తండ్రి ప్రస్తుత వయసు 3x. ఓకే, ఇక్కడ రాముది అడిగాడు కాబట్టి 15 సంవత్సరాలు అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
43 క్వశ్చన్ చూసినట్టయితే మనకి 43 క్వశ్చన్ చూసినట్టయితే 6x + 5 6x + 6 యొక్క విస్తరణలో x యొక్క గుణకం ఎంత అని అడిగాడు. చూడండి 6xని దీంతో గుణించాలి, 6xని దీంతో కూడా గుణించాలి. 6x × 6x 36x². 6x × 6 అంటే 6 36x. ఇప్పుడు ఈ 5 చేత దీన్ని గుణించాలి, ఈ 5 చేత దీన్ని గుణించాలి. 5 6 30x ప్లస్ 5 6 30. ఇప్పుడు చూడండి 36x² ఈ రెండు యాడ్ చేస్తే ప్లస్ 66x ప్లస్ 30. ఇక్కడ ఏమడిగాడు? ఎక్స్ యొక్క గుణకం అడిగాడు. ఎక్స్ యొక్క గుణకం ఏముంది? మనకి 66 ఉంది. అంటే 66 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక సంఖ్యను 5 చే గుణించి 8 కలపగా, ఒక సంఖ్య ఎంతో తెలియదు, అది ఎక్స్ అనుకుందాం. ఆ సంఖ్యను 5 చేత గుణించి 8 కలపగా, ఇగో 8 కలిపాను. వచ్చు విలువ అదే సంఖ్యను 20 నుండి తీసేయాలంట. 20 నుండి అదే సంఖ్యను తీసేయాలి. అదే సంఖ్య అంటే ఎక్స్ అన్నమాట. అదే సంఖ్య తీసివేయగా వచ్చు ఫలితంకు సమానం. అంటే సమానం అని అంటే ఇది ఒకే ఫలితాన్ని ఇస్తుందంట. అయినా ఆ సంఖ్య ఎంత? ఆ సంఖ్య ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఒక సంఖ్యని ఎక్స్ అనుకున్నాం. ఒక సంఖ్యను 5 చే గుణించగా, ఇగో 5 చేత గుణిస్తే 5x గుణించి 8 కలపగా, ఇగో +8 కలిపాం. వచ్చే విలువ అంటే ఈక్వల్ టు పెట్టాం. అదే సంఖ్యను అంటే అదే ఎక్స్ సంఖ్యను 20 నుంచి తీసివేయగా వచ్చు ఫలితంకి సమానం. అంటే ఈ రెండు సమానం అంటే ఇది ఎంత వస్తుంది, ఇది కూడా ఎంత. అయినా ఆ సంఖ్య ఎక్స్ ఎంత అని అడిగాడు. అప్పుడు ఈ ఎక్స్ని ఇటు తీసుకొచ్చామనుకోండి, 5x + x = 20. ఈ +8 అనేది ఇటు వస్తే -8. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 6x = 20లోంచి 8 పోతే 12. x = 12/6. 6 1 6 2. అంటే x వాల్యూ 2 అనమాట. ఆ సంఖ్య ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఆ సంఖ్య ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2x - 5y = 10 కు గల సాధనల సంఖ్య. ఇది ఒక రేఖీయ సమీకరణం. ఒక రేఖీయ సమీకరణంలో 2 చరరాశులు ఉంటాయి. x ఒక చరరాశి, y ఒక చరరాశి. ఒక రేఖీయ సమీకరణం యొక్క సాధన అనంతం అన్నమాట. అనేకం ఉంటాయి. ఉదాహరణకి 1 వేసామనుకోండి, x ప్లస్ 1 వేసామనుకోండి, 2 × 1 - 5y = 10. ఇప్పుడు 2 ఇటువైపు 2 1 2, ఈ 10 ఇటువైపు వస్తే -10, దట్ ఈక్వల్ టు ఈ -5y ఇటువైపు వస్తే +5. 5y = 2లోంచి 10 పోతే -8. y = ఎంత వచ్చింది? -8/5. అంటే -8/5. ఇలా x వాల్యూ ఈసారి నేను 0 తీసుకుంటున్నాను. x కోఆర్డినేట్ 0 తీసుకుంటున్నాను. 0 తీసుకుంటే ఇది కంప్లీట్గా 0 అవుతుంది. -5y = 10 అవుతుంది అన్నమాట. అప్పుడు y = 10/-5 అంటే -2 అనమాట y వాల్యూ. ఇలా x వాల్యూ మనకు నచ్చిన వాల్యూ తీసుకొని చాలా ఇది ఈ రేఖీయ సమీకరణం యొక్క సాధనలు అనమాట. ఇవన్నీ కూడా ఇలా ఎన్ని సాధనలైనా మనము తీసుకోవచ్చు అనమాట. అనంతమైన సాధనలు వస్తాయి. అందుకే సాధనల సంఖ్య అనేకం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానులో 3x + 4y = 7ను తృప్తిపరిచేది. అంటే x కోఆర్డినేటు, y కోఆర్డినేటు ఈ బిందు వేసాం అనుకోండి, ఈ రేఖీయ సమీకరణాన్ని తృప్తిపరుస్తుంది అనమాట, సాటిస్ఫై చేస్తుంది అనమాట. అంటే ఈ 3 × x కోఆర్డినేట్ 1 కదా, x ప్లేస్లో 1 ప్లస్ 4 × y కోఆర్డినేట్ 1 కదా, 4 × 1 దట్ ఈక్వల్ టు 7. 3 1 = 3, 4 1 = 4, 3కి 4 కలిపితే 7, 7 = 7. ఇట్ ఈజ్ ఏ ట్రూ. అంటే ఈ బిందువుకు మాత్రమే అది సాటిస్ఫై అవుతుంది. అంటే ఈ రేఖీయ సమీకరణం యొక్క సాధన అన్నమాట ఇది. అందుకే మన ఆన్సర్ అని థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అని. ఇది తృప్తిపరచదు, ఇది తృప్తిపరచదు, ఇది తృప్తిపరచదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఇక్కడ మనకి 3x మైనస్ 2y ప్లస్ 6 ఈక్వల్ టు 0 రేఖీయ సమీకరణానికి x ఈక్వల్ టు 2 మైనస్ ఆల్ఫా y ఈక్వల్ టు 2 ప్లస్ ఆల్ఫాలు సాధనలు అయినా ఆల్ఫా విలువ ఎంత అని అడిగాడు. అసలు ఈ x ఈక్వల్ టు 2 మైనస్ ఆల్ఫా y ఈక్వల్ టు 2 ప్లస్ ఆల్ఫాని ఇందులో ఈ రేఖీయ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ x వాల్యూ ఎంత 2 మైనస్ ఆల్ఫా మైనస్ 2 ఇంటూ y వాల్యూ ఎంత 2 ప్లస్ ఆల్ఫా ప్లస్ 6 ఈక్వల్ టు 0. అంటే ఈ x వాల్యూ y వాల్యూ ఇందులో ఈ రేఖీయ సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేశాను. చేసిన తర్వాత 3 రెళ్ళు 6 మైనస్ 3 ఇంటూ ఆల్ఫా 3 ఆల్ఫా మైనస్ 2 2 జా 4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా 2 ఆల్ఫా ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఈ రెండు కూడా కలిపితే మైనస్ 5 ఆల్ఫా, అది ఇటువైపు వస్తే ప్లస్ 5 ఆల్ఫా అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే 10లోంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 10లో ఈ రెండు యాడ్ చేస్తే 12లోంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 8. ఆల్ఫా ఈక్వల్ ఏమవుతుంది 8/5 అవుతుంది అనమాట. ఆ ఆన్సర్ ఎక్కడా లేదు కానీ ఆన్సర్ ఇదే, ఆల్ఫా విలువ ఆన్సర్ అన్నాడు 8/5. ఓకే, ప్రింటింగ్ మిస్టేక్స్ చాలా ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. 3x ప్లస్ 2y ఈక్వల్ టు 6 అనే సరళ రేఖ x అక్షాన్ని ఖండించే బిందువు అన్నాడు. x అక్షాన్ని ఖండిస్తుంది అంటే y కోఆర్డినేట్ 0. ఇక్కడ ఉందా y కోఆర్డినేట్ 0? ఉంది. ఇక్కడ y కోఆర్డినేట్ 0 ఉందా? లేదు. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడ y కోఆర్డినేట్ 0 ఉందా? ఉంది. ఇక్కడ కూడా y కోఆర్డినేట్ 0 ఉంది. అంటే ఇది ఒక్కటి ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. x అక్షాన్ని ఖండించే బిందువు అన్నాడు. x అక్షాన్ని ఖండిస్తుంది అంటే ఖచ్చితంగా y కోఆర్డినేట్ 0 కావాలి. అంటే ఇది మన ఆన్సర్ కాదు. ఇప్పుడు y కోఆర్డినేట్ 0 వేసేయండి. ఏం లేదు, 3x ప్లస్ 2 ఇంటూ y కోఆర్డినేట్ 0 కాబట్టి y వాల్యూ 0 వేయండి. వేసినట్టయితే దట్ ఈక్వల్ టు 6. 3x 2 0 0 ఈక్వల్ ఏమవుతుంది 6 అవుతుంది. x ఈక్వల్ ఏమవుతుంది 6/3, 3 2 జా అంటే x కోఆర్డినేట్ ఏమవుతుంది 2 అవుతుంది. x అక్షాన్ని ఖండించే బిందువు అన్నాడు కాదు y కోఆర్డినేట్ 0 అవుతుంది. అంటే 2 0 మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది మనకు ఆన్సరు? ఆప్షను 3rd వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి 49th క్వశ్చన్ చూసినట్టయితే x మైనస్ 3y మైనస్ 6 ఈక్వల్ 0, x మైనస్ 7y ప్లస్ 4 ఇది 4z కాదు 4 ఇది ఈక్వల్ 0లా సాధన అని అడిగాడు. x మైనస్ 3y ఈ మైనస్ 6 ఇటేపు వస్తే ప్లస్ 6 అవుతుంది. x మైనస్ 7y ఈ ప్లస్ 4 ఇటేపు వస్తే మైనస్ 4 అవుతుంది. ఇది 4z కాదు ప్లస్ 4, ఇది ప్లస్ 4 ఇటేపు వస్తే మైనస్ 4 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము సబ్ట్రాక్షన్ చేయండి. ఈ రెండు పోతే సబ్ట్రాక్షన్ చేసి ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. అప్పుడు ఈ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పోతుంది. ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, 7 ముందు ప్లస్ గుర్తుంది కాబట్టి ప్లస్ వస్తుంది. 7లోంచి 3 పోతే 4, దట్ ఈక్వల్ టు ఇదంతా అవుతుంది 6 ప్లస్ 4 అంటే 10 అవుతుంది. 4y ఈక్వల్ టు ఎంత వచ్చింది 10 వచ్చింది. ఒక నిమిషం, ఇది 4z కాదు 42 అంట. 42 4z కాదు, ఇది 42 అంటే ఇక్కడ 42 అన్నమాట. ఈ 42 అప్పుడు ఏమవుతుంది 42 ప్లస్ 6 అంటే 48 అవుతుందండి. చూడండి 42 ఇదేమో 6 48 అవుతుంది. ఇక్కడ 48 అవుతుంది. అప్పుడు ఇది 4z కాదు, ఇది 4z కాదు 42, ప్రింటింగ్ మిస్టేక్. అప్పుడు 6 ప్లస్ 42 అంటే 48 అవుతుంది. అప్పుడు y ఈక్వల్ ఏమవుతుంది 48/4, 4 1 4 12. y వాల్యూ అనేది y కోఆర్డినేట్ ఎక్కడ 12 ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు x మైనస్ 3 ఇంటూ y వాల్యూ ఇందులో వేసేయండి. ఇందులో 3 12 దట్ ఈక్వల్ టు 6. x ఈక్వల్ టు 6
3 పన్నెండు 36 మైనస్ కదా, ఇటేపు వస్తే ప్లస్ 36, దట్ ఈక్వల్ టు 6కి 36 కలిపితే 42. అంటే ఎక్స్ కోఆర్డినేట్ చూసారా 42 వచ్చింది. అంటే ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఏమీ లేదు మనకి 3/x + y మైనస్ 2/x - y ఈక్వల్ టు -1, 13/x + y ప్లస్ 7/x - y ఈక్వల్ టు 10ల సాధన అని అన్నాడు. సాధన అంటే ఎక్స్ కోఆర్డినేటు వై కోఆర్డినేట్ వాల్యూ ఎంత అని అర్థం అన్నమాట. అంటే సొల్యూషన్ అంటే ఒక సాధన అనేది ఉంటుంది. ఆ సాధన విలువ ఇదవుతుందా అని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే ఒక వాల్యూ అనేది మనం అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వస్తుందో ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఉదాహరణకి ఫస్ట్ ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. ఏం లేదు, 5/x ప్లేస్లో 3 y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈ రెండు కలిపితే 5 మైనస్ 2 ఈ x - y అంటే 3లోంచి 2 పోతే 1, దట్ ఈక్వల్ టు -1 రావాలి. ఇక్కడ చూడండి 5/5 అంటే 5/5 అంటే ఎంత 1, ఇది -2, దట్ ఈక్వల్ టు 1లోంచి -2 పోతే -1, -1 ఈక్వల్ టు -1 వచ్చింది. అంటే ఈ వాల్యూకి ఇది సాటిస్ఫై చేసింది. మరి ఇదే వాల్యూకి ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేయాలి. 15/x + y అంటే 3 + 2 అంటే 5 ప్లస్ 7/x - y అంటే 7/1, 3లోంచి 2 పోతే 1, దట్ ఈక్వల్ టు 10 అవ్వాలంట. 5 3 అంటే ఇది 3, 7/1 అంటే +7 ఈక్వల్ టు 10, 10 ఈక్వల్ టు 10 వచ్చింది. అంటే ఈ 3, 2 అనే పాయింట్కి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసిందంటే ఈ రెండు ఈక్వేషన్లకి ఇది సాధన అవుతుందన్నమాట, సొల్యూషన్ అవుతుందన్నమాట. ఓకే, ఆ విధంగా మనం చేసినట్టయితే చాలా త్వరగా ఆన్సర్ టు క్వశ్చన్కి వెళ్ళినట్టయితే మనం చాలా ఈజీగా త్వరగా చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.